అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అంటే క్రైస్తవుల నుంచి మీ ఒక్కరికే థ్రెడ్ ఉందంటారా, ఇంకా ఎవరికైనా అమ్మా ఉందంటారా? అభినయ్ దర్శన్ గారికి కూడా థ్రెట్ ఉందమ్మా, ఓకే, వికేఆర్ గారికి కూడా థ్రెట్ ఉంది. గట్టిగా ఎవరైతే చాలా మంది ఎవరెవరు మాట్లాడుతున్నారో వారందరికీ థ్రెట్ ఉంది, నాకు మాత్రమే కాదు. కానీ నాకు థ్రెట్ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా నా పేరు చెప్పారు కాబట్టి. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ప్రవీణ్ పగడాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే, రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు. అవును, అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు? రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మా ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారో ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్. వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్స్ అంతా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేయాలని. పోలీసులు పట్టించుకోవాలి. రెండో రోజే ఇది జరిగిందమ్మా ఇన్సిడెంట్. అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్. డిబేట్స్ లో గొడవలు అయ్యాయి, మధ్యలోనూ లేచి వెళ్ళిపోయాడు. రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు అన్నది కాదమ్మా, వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది. మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళని కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను. సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను, నేను ఒక లాయర్ని కాబట్టి. ఒక హత్య జరిగితే 4 కారణాలు ఉంటాయమ్మా. ఒకటి, హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య వెనుక ఎవరికో పగ ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని, భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి, ఈయన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి. ఈ కారణాలను మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం వాళ్ళైనా చంపు ఉండాలి. లేదు, ఈయనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి, ఈయనంటే గిట్టిన వాళ్ళైనా చేస్తుండాలి. లేదు, ఈయన చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి. మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని, కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమంటున్నారు, పాస్టర్స్ అయితే వదిలిపెడతారా? నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో కాదు, ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను, హిందువులో ముస్లింలో దళితులో అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది, క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను. అనుమానాలు ఉన్నాయి సార్, ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు, తన ఎదుగుదలను ఓర్చుకోలేని క్రైస్తవులలో ఉన్నారు. క్రైస్తవులకి ఈర్ష ఉంటే పొలగొండి మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లాలి అని చూస్తారు, అంతే. కానీ ప్రాణాలు తీయడానికి తెగించరమ్మా. అట్లా చంపరు. ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే, వాడు ఎవడైనా కానీ వాడు నిర్దాక్షిణ్యంగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే. దాని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలమ్మా. అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్, క్రైస్తవులు అంతకు సాహసించరు, ప్రాణాలు తీసేంత కాదు, వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా, అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు అంటే ఇక్కడ భరించున్నాను కదమ్మా, మీరు నా మీద నన్ను టార్గెట్ చేసిన పాస్టర్స్ ఉన్నారు, బురద పోసారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ నన్ను చంపాలనుకోలేదు వాళ్ళు. హిందువులు కానీ ముస్లింలు ఖురాన్ నమ్ముతారు, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, వాళ్ళకు ఉంటాయి కాదమ్మా. ఇప్పుడు ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ఒక పర్సన్, షమి అనే ఒక పర్సన్, నీ కళ్ళు పీకుతాం రా, నీ నాలుగు కోస్తాం, పెదాలు పాలు కొడతాం, సిలువకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది. ఇక హిందువులు అంటారా, మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే. ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకొన్నది వాళ్ళనే. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చనిపోయినటువంటి వారు పాతాళములో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణములో ఆయన ఆత్మరూపిగా పాతాళమునకు వెళ్ళి శరలో ఉన్న వారిని శరగా తీసుకొని పరదైసుకు ఆ ఆత్మలను చేర్చాడు. అంటే మీరు చెప్పే ప్రకారం దేశం కోసం మరణించిన ఈ మహానుభావులు కూడా నరకమైన సార్, మన పనికిమాలిన బైబిల్ ప్రకారంగా ఆయన సార్, మా అమ్మగారైనా నా కుమార్తె అయినా రక్షణ లేకపోతే పరలోకం లేదు. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే
అంటే వాడు బాప్తిజం తీసుకోవాలి, అట్లయితే పరలోకం అంటే దేవుడి దగ్గరికి చేరుతారనే స్వామి. లేకపోతే చేరరు. అది చెప్పాడుగా. ఓ, మార్కు 16:16 అని కొట్టండి, మీకు అర్థమైపోతుంది అది ఎంత మూర్ఖత్వం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిను, లేకపోతే శిక్షించబడిను. ఏం చెప్పాను? మా షాప్లో కొనాల్సిందే నువ్వు, అదన్నా కొనకపోతే వేసేస్తాం. ఏంటనమ్మా దీన్ని? భక్తి అంటారా బెదిరింపు అంటారా? పోనీ నువ్వు చెప్పవే, భక్తి అంటారా బెదిరింపు అంటారా? బాబు గుంటూరు అబ్బాయి, భక్తి అంటారా బెదిరింపు అంటారా అంటే దీనికి సంబంధించి ఒకటి అడుగుతాను స్వామి. ఆంధ్రాలో ఎక్కువ శాతం కూడా జగన్ హయాంలో ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మత మార్పిడి అయ్యారు అని తెలిసింది. ఇప్పుడు ఈ మత మార్పిడి కేవలం ఓట్ల కోసమే అయ్యారా? ఒకవేళ ఇంకొకటి కూడా, ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలా మంది చాలా గుళ్ళను కూల్చివేయడము, విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు, అందరూ ఎందుకు నోరు మెదపలేదంటారు? మరి వాళ్ళ నోరులు వాళ్ళ ఇష్టం. నేనైతే నోరు మెదిపాను, కాలు కూడా మెదిపాను. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా స్వామి, మరి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు నేను ఒక ఆన్సర్ అయితే చెప్పగలను. వాళ్ళ మనసులు వాళ్ళ విషయాలు నాకు తెలియదు, కానీ చాలామంది ఉన్నప్పటికీ మాట్లాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీఠ భయం ఉంటుంది. పీఠం అంటే పీఠేసి కూర్చున్నదని వాళ్ళ ఫీలింగ్. కానీ పీఠం అంటే శంకరాచార్యులు వారి ఉద్దేశం ప్రకారంగా ధర్మాన్ని రక్షించేది కదా. కాబట్టి మీరు చెప్పిన వాళ్ళు పీఠకు సంబంధించిన పీఠాధిపతులు అయి ఉంటారు, మనం ఏం చేయలేం కదా. అంటే అందరూ అలాగే ఉంటారా? అంటే అలా 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 ఉన్న వాళ్ళలో ఇప్పుడు సిగరెట్ తాగినోడు క్యాన్సర్తో చస్తాడు, ఇది యూనివర్సల్ కదా. మనం ఎవరు పగబట్టలేదు, మనం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. మందు కొట్టినోడు లివర్ పాడి చస్తాడు. అలా అనంటే ఆడేదో అన్నాడు, ఏమని? నో, అది లివర్కి లిక్కర్కి మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం అంటాడు. కాబట్టి వాళ్ళ చావుని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అలాగా వీళ్ళు పీఠ భయం ఉంది. అంటే ఇలా మాట్లాడితే ఆ పీఠాన్ని కరెంట్ కట్ చేస్తారని, లేకపోతే ఆ పీఠం ఏదైనా జప్తు చేస్తారని, ఇలాంటి భయాలతో వాళ్ళు మాట్లాడలేదు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తాం? ధర్మం ముఖ్యమా పీఠం ముఖ్యమా? మనకి ఇప్పుడు ధర్మం ముఖ్యం కదా స్వామి. ధర్మం ముఖ్యము. ఈ ధర్మం నుంచే వచ్చిన ఒకటి స్వామి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా, మంచి చేసినోడు కావచ్చు, చెడు చేసినోడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఒక మాట అంటూ ఉంటారు, శిక్ష పడిందంటే మన భాషలో వేదాల్లో చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తున్నాము అంటారు. అంతేగా. మరి కృష్ణుడు అక్కడే ఉండి పాపం చేసినవాడు అక్కడే ఉంటే ఇద్దరికి తేడా ఏంటంటారు? మీరు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు, కానీ పాపం మీకు అర్థం కాలేదు. శ్రీకృష్ణ జన్మస్థలం అన్నారు. కృష్ణుడు పుట్టి ఏం చేశాడు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బయటకు వచ్చేసాడు, గోకులానికి వెళ్ళాడు. అక్కడ 4 ఏళ్ళు ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బృందావనం వెళ్ళాడు. అక్కడ 14 దాకా ఉన్నాడు. అక్కడి నుంచి ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే స్వామి, చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇది తెలియక, మీరు చెప్పే ఆ సమాధానం తెలియక చాలా మందికి డౌట్ ఉంది. అంటే కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు స్పెసిఫిక్లీ దట్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ, నాట్ లివింగ్ ప్లేస్. అర్థమైందా? నో క్వశ్చన్ వాడు ఎవరన్నా క్వశ్చన్ వేస్తే థింక్ చేసేయాలి, డ్రింక్ చేసి వేయకూడదు క్వశ్చన్ కదా, థింక్ చేసేయాలి. బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ ప్లేస్ కదా. కృష్ణ జన్మస్థానం, వాళ్ళ అమ్మని నాన్నని కంసుడు జైల్లో పెట్టాడు. ఆ మధుర వెళ్ళినప్పుడు మేము వెళ్తుంటాం అక్కడికి అమ్మ. సో అది బర్త్ ప్లేస్. కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ చెప్పు? కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ లేదు స్వామి. అయితే ఇప్పుడు తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తున్నాడు, అక్కడికి శ్రీకృష్ణ జన్మస్థలము అంటారు అక్కడ. అంటే ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి స్వామి అని, ఎందుకంటే అందరికి ఈ డౌట్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి తెలియక. జైల్లో ఆయన పుట్టాడు, అవును, ఓకేనా. అన్నమయ్య ఆయన సుప్రమణ్యం ఎంత బాగా చెప్పాడంటే, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురేయి మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు. నడురే అంటే అర్ధరాత్రి, పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.